సౌరభ్ ద్వివేది అకస్మాత్తుగా ఇండియా టుడే గ్రూప్ నుండి వైదొలగడం వెనుక కేవలం వ్యక్తిగత కారణాలు మాత్రమే లేవని, దాని వెనుక బలమైన అదృశ్య ఒత్తిడి ఉందనే వార్త ఇప్పుడు దేశవ్యాప్తంగా దావాగ్నిలా వ్యాపిస్తోంది. ఆ ఒక్క చర్చ మీడియా రంగంలో పెనుసంచలనం సృష్టించిన ఈ పరిణామం భారతీయ డిజిటల్ మీడియా ప్రపంచంలో ఒక ధృవతారగా వెలిగిన ది లల్లన్ టాప్ ఇప్పుడు ఒక శూన్యంలోకి జారిపోయింది. ఆ ప్లాట్ఫారంకు ముఖచిత్రంగా కోట్లాది మంది అభిమాన జర్నలిస్టుగా ఉన్న సౌరభ్ ద్వివేది అకస్మాత్తుగా ఇండియా టుడే గ్రూప్ నుండి వైదొలగడం వెనుక కేవలం వ్యక్తిగత కారణాలు మాత్రమే లేవని, దాని వెనుక బలమైన అదృశ్య ఒత్తిడి ఉందనే వార్త ఇప్పుడు దేశవ్యాప్తంగా దావాగ్నిలా వ్యాపిస్తోంది. ఆ ఒక్క చర్చ కొంపముంచిందా? అసలు కథ డిసెంబర్ 2025లో మొదలైంది. లల్లన్ టాప్ వేదికగా జరిగిన డస్ గాడ్ ఎగ్జిస్ట్, దేవుడు ఉన్నాడా అనే చర్చా కార్యక్రమం మీడియా చరిత్రలోనే ఒక మలుపుగా మారింది. నాస్తికవాది జావేద్ అఖ్తర్ మరియు ఇస్లామిక్ పండితుడు ముఫ్తీ షమాయిల్ నద్వీల మధ్య జరిగిన ఈ చర్చలో ముఫ్తీ షమాయిల్ నద్వీ తన తార్కిక విశ్లేషణలతో ఇస్లాం ధర్మంపై అడిగిన ప్రశ్నలకు ధీటైన సమాధానాలు ఇచ్చారు. సమాజంలో ఇస్లాం పట్ల ఒక సానుకూల దృక్పథం ఏర్పడేలా ఆ చర్చ సాగిందని, అందులో ముఫ్తీగారిదే పైచేయిందని సోషల్ మీడియా కూడా కూసింది. అయితే ఇదే ఇప్పుడు సౌరభ్కు శాపంగా మారిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఢిల్లీ పీఠం కదిలిందా? విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆ కార్యక్రమంలో ముఫ్తీ షమాయిల్ నద్వీ ప్రభావం పెరగడం, మతపరమైన అంశాలపై నాస్తికత్వం ఓడిపోవడం వంటి పరిణామాలు కేంద్ర ప్రభుత్వంలోని కొన్ని కీలక విభాగాలకు మింగుడు పడలేదు. ప్రభుత్వ ఒత్తిడి, ఇండియా టుడే వంటి భారీ మీడియా సంస్థలు ప్రభుత్వ ప్రకటనలపై, సంబంధాలపై ఆధారపడతాయి. అదృశ్య శక్తుల నుండి వచ్చిన ఒత్తిడితో యాజమాన్యం సౌరభ్ను వివరణ కోరినట్లు తెలుస్తోంది. ఎడిటోరియల్ వార్. తన ఎడిటోరియల్ స్వేచ్ఛలో ప్రభుత్వంగానీ యాజమాన్యంగానీ జోక్యం చేసుకోవడాన్ని మౌనం వెనుక మర్మమేంటి? సౌరభ్ ద్వివేది బయటకు వస్తూ కేవలం స్టడీ బ్రేక్ అని మాత్రమే చెప్పారు. కానీ ఒక వెలుగుతున్న జర్నలిస్టు కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు బ్రేక్ తీసుకోవడం వెనుక ఉన్న అసలు మర్మం భావ ప్రకటన స్వేచ్ఛను అణచివేయడమే అని నెటిజన్లు మండిపడుతున్నారు.